ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. రేపటి నుంచి వృషభ రాశి వారికి ఏ విధమైన అద్భుతాలు పొందబోతున్నారు, వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైన రాజయోగం వరించబోతోంది అనే విషయాలతో పాటుగా వృషభ రాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు, ఏ దేవతారాధన చేయటం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే వృషభ రాశి వారికి రేపటి నుండి అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. రాశి చక్రంలో మార్పుల కారణంగా వీరు అద్భుత ఫలితాలను పొందబోతున్నారు. వృషభ రాశి వారికి రేపటి నుంచి వారి జీవితంలో అద్భుత మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. వీరికి అదృష్టం అందలమెక్కిస్తుందని చెప్పవచ్చు. వీరికి ఆర్థిక లాభాలు చేకూరుతాయి. వృషభ రాశి వారికి సాధారణంగా కష్టపడే తత్వం ఎక్కువ. మీరు నలుగురిలో యూనిక్గా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కష్టే ఫలే అనే సిద్ధాంతాన్ని ఎక్కువగా పాటిస్తారు. వీరి సాధారణంగా ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోరు. వీరి జోలికి ఎవరైనా వస్తే మాత్రం ఊరికే వదలరు. వృషభ రాశి వారు ఎప్పుడూ కూడా కష్టపడి సంపాదించాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎప్పటి నుండో కష్టపడినా సరే విఫలమవుతున్న వృషభ రాశి వారికి రేపటి నుంచి కూడా అనుకూలమైన ఫలితాలు ఏర్పడనున్నాయి. మీరు ఏ రంగంలోనైనా రేపటి నుంచి విజయాలను సాధిస్తారు. వృషభ రాశి వారికి పూర్వజన్మ సుకృతం కారణంగా రేపు రాత్రి నుంచి అద్భుత రాజయోగం వరిస్తుంది. వీరికి 4 వైపుల నుండి కూడా ఆర్థిక లాభాలు చేకూరుతాయి. అన్ని వైపుల నుండి ఆర్థిక లాభాలను గడిస్తారు. ధనానికి లోటు అనేది ఉండదు. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఆర్థిక లాభాలను అందుకుంటారు. కుటుంబ పరంగా వృషభ రాశి వారికి ఈ సంవత్సరం అనుకూలమైన ప్రయోజనాలు కలుగుతాయి. ఎప్పటి నుండో సొంతగా ఇల్లు కట్టుకోవాలని కలలు కంటున్న వృషభ రాశి వారికి ఇది అనుకూలమైన సమయం. గృహ యోగం సిద్ధిస్తుంది. ధన కనక వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. సొంతంగా వాహనాలు కొనుగోలు చేసుకోవటం కోసం ఎప్పటి నుంచో ధనం దాచుకుంటూ ఆ ధనాన్ని ఇతర అవసరాల కోసం ఖర్చు చేస్తూ ఇబ్బంది పడుతున్న వృషభ రాశి వారికి ఈ సమయంలో ఈ ఇబ్బందులన్నీ కూడా తొలగి సొంతంగా వాహనాలను కొనుగోలు చేసుకుంటారు. వృషభ రాశి వారికి కుటుంబంలో కొన్ని అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటాయి. భార్యాభర్తల మధ్య చికాకులు, గొడవలు, మనస్పర్ధలు ఏర్పడి ప్రశాంతత కోల్పోతారు. వీటన్నింటినీ మీరు మీ భాగస్వామితో ఎక్కువగా సమయాన్ని గడపడం ద్వారా, అదేవిధంగా ప్రతి విషయాన్ని భాగస్వామితో చర్చించడం ద్వారా మీ మధ్య ఏర్పడిన మనస్పర్ధలు తగ్గి దాంపత్య జీవితం సుఖంగా సాగుతుంది. ఇంట్లో సంతానం ద్వారా ఇబ్బంది పడుతున్న వృషభ రాశి వారికి ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగి ప్రశాంతత ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరుగుతాయి. బంధుమిత్రుల కలయిక ద్వారా కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తాయి. వృషభ రాశి వారు దూర ప్రయాణం ఎక్కువగా చేస్తారు. శుభకార్యాలు కూడా హాజరవుతారు. నూతనంగా వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వృషభ రాశి వారికి రేపటి నుంచి అనుకూలమైన సమయం ఏర్పడుతుంది. మీరు ప్రారంభించాలనుకున్న వ్యాపారాన్ని ఈ అనుకూల సమయంలో ప్రారంభించినట్లయితే వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా అభివృద్ధి చెందుతుంది. వృషభ రాశి వారు నూతన వ్యాపారాలలో ఆర్థిక లాభాలను గడిస్తారు. వృత్తి పని చేసిన వారికి తాము చేసే వృత్తి ద్వారా గౌరవం లభిస్తుంది. సంఘంలో పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. చిన్న చిన్న స్థాయిలో ఉన్న వ్యాపారాలు చేసేవారికి పెద్ద పెద్ద అవకాశాలు వస్తాయి. వారి వ్యాపారం వృద్ధి చెందుతుంది. వ్యాపారస్తులు ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటారు. ఇలా తీసుకునేటప్పుడు కాస్త ఆలోచించి నిర్ణయం తీసుకోవటం చాలా మంచిది. ఎప్పటి నుండో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయిన వృషభ రాశి వారికి ఈ సమయంలో ఎంతో అద్భుతంగా ఉంది. ఈ సమయంలో ఉద్యోగ ప్రయత్నాలు చేయటం ద్వారా మంచి ఉద్యోగాన్ని పొందుతారు. రేపటి నుంచి మీ జాతకంలో అద్భుత పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా విజయాన్ని అందుకుంటారు. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న వారికి మీరు ఆలోచించిన రీతిలో మీ శాలరీ పెరిగి ప్రమోషన్ వస్తుంది. మీరు ఉద్యోగంలో పై స్థాయికి చేరుకుంటారు. మీ పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. మీరు చేస్తున్న పనిని అంకిత భావంతో కష్టపడి పనిచేయటం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు గడిస్తారు. రానున్న కాలంలో మీకు ఎన్నో అద్భుతాలు తీసుకొస్తుంది. ఎంతో కాలంగా వివాహం విషయంలో సతమతమవుతున్న వృషభ రాశి వారికి ఆ అడ్డంకులన్నీ కూడా తొలగిపోయి మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యుల అంగీకారంతో మీరు కోరుకున్న వ్యక్తిని వివాహం చేసుకుంటారు.
అదేవిధంగా ఎంతో కాలంగా వివాహం కాని వృషభ రాశి వారికి ఈ సమయంలో వివాహం జరుగుతుంది. మీ జీవిత భాగస్వామి ద్వారా మీరు అంతులేని ఆనందాన్ని పొందుతారు. మీ జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక లాభాలను గడిస్తారు. ఎంతో కాలంగా సంతానం కలగక ఇబ్బంది పడుతున్న వారికి సంతానం కలుగుతుంది. మీకు పుట్టే సంతానం ద్వారా మీరు అదృష్టవంతులవుతారు. గుర్తుపెట్టుకోండి, రానున్న పరీక్షల్లో మొదటి 10 ర్యాంకుల వారు వృషభ రాశి వారే. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఈ సంవత్సరం మీరు పరీక్షల్లో ఉత్తమ ఫలితాలను అందుకుంటారు. ఐఐటి, ఎంబీబీఎస్, ఐఏఎస్ వంటి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు మంచి ఫలితాలు అందుకుంటారు. విదేశాలలో విద్యను అభ్యసించే అవకాశాలు లభిస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు మంచి ఫలితాలు అందుతాయి. గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నించి విఫలమవుతున్న విద్యార్థులకు ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్ వస్తుంది. ఎంతో కాలంగా కోర్టు తగాదాలలో ఇరుక్కున్న పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి. మీ ప్రమేయం లేకుండానే కోర్టు తగాదాలన్నీ తీరిపోయి కోర్టులో మీకు అనుకూలమైన తీర్పు కూడా వస్తుంది. వృషభ రాశి వారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు. పెట్టుబడిదారులకు లాభాల వర్షం కురుస్తుంది. మీరు పెట్టుబడి పెట్టిన ప్రతి చోట మీకు లాభాలు వస్తాయి. గోరంత పెట్టుబడి పెట్టడం ద్వారా కొండంత ఫలితాల్ని పొందుతారు. పెట్టుబడి తక్కువ, లాభం ఎక్కువ అవుతుంది. వ్యవసాయదారులు ఈ సంవత్సరం అనుకూలమైన ఫలితాలను పొందుతారు. తాము వేసిన పంట ద్వారా మంచి దిగుబడి వచ్చి వ్యవసాయంలో లాభాలను గడిస్తారు. చిన్న సన్నకారు రైతులు తాము నమ్ముకున్న భూమి ద్వారా ఆర్థిక లాభాలను పొందుతారు. కళారంగంలో ఉన్న వృషభ రాశి వారికి వెతకపోయిన డొంక కాలికి తగిలినట్లు అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తుంది. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లకు తాము ఇన్వెస్ట్ చేసిన సినిమా మంచి లాభాలను అందిస్తుంది. కళారంగంలో ఆర్థిక లాభాలను గడిస్తారు. కొత్త సినిమాలు తీయడానికి అవకాశాలు ఏర్పడుతుంది. హీరో, హీరోయిన్లుగా ప్రయత్నిస్తున్న ఆర్టిస్టులకు మంచి అవకాశాలు వస్తాయి. మీ టాలెంట్ని చూపించే అవకాశం లభిస్తుంది. మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు వస్తుంది. సినీ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం ఉత్తమ ఫలితాలు అందుకుంటారు. ఉన్నత పదవులను స్వీకరిస్తారు. ప్రజలలో వీరి పట్ల నమ్మకం ఏర్పడుతుంది. మీరు చేసే మంచి పనులు, మీరు చేపట్టిన కార్యాల ద్వారా ప్రజలలో వీరి పట్ల గౌరవం పెరుగుతుంది. సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సంక్షేమ పథకాలు ప్రారంభించేటప్పుడు నిపుణుల సలహా తీసుకొని ప్రారంభించడం మంచిది. వీరి అదృష్ట సంఖ్యలు 1, 2, 6, 7, 11, 18, 20, 26 అలాగే 28. ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేసుకోవటం ద్వారా సత్ఫలితాలు అందుకుంటారు. అదృష్ట వారాలు ఆది, మంగళ, గురు, శుక్రవారం. మీరు సాయిబాబాను పూజించడం, సాయిబాబా దేవాలయాన్ని సందర్శించడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు. గురువారం పరమశివుడికి రుద్రాభిషేకం చేయించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను కూడా పొందుతారు. సో చూశారు కదండి, రేపటి నుంచి వృషభ రాశి వారికి ఏ విధమైన అద్భుతాలు జరగబోతున్నాయి, వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైన రాజయోగం వరించబోతోంది అనే విషయాలతో పాటుగా మీనరాశి వారి యొక్క అదృష్ట సంఖ్యలు, అదృష్ట వారాలు, ఏ దేవతారాధన చేయటం ద్వారా మంచి ఫలితాలు అందుకుంటారు అనే అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో వృషభ రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీమాత్రే నమః.